న్యూఢిల్లీలో నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రదానం చేసిన ప్రధాని మోదీ. మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్గా నిలిచిన శ్రద్ధ. సృజనాత్మకతకు ఆకాశమే హద్దన్న ప్రధాని నరేంద్ర మోదీ. మార్పులకు తగ్గట్లు అడుగులు వేయాలని హితవు. వంట గ్యాస్ సిలిండర్పై 100 రూపాయలు తగ్గింపు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం కానుక. అన్ని రంగాల్లో భారతీయ మహిళలు రాణిస్తున్నారన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. భారతీయ వైమానిక దళాలకు ప్రెసిడెంట్ స్టాండర్డ్స్ కలర్స్ గౌరవం ప్రదానం. దేశ రక్షణలో వాయుసేన సేవలు వెలకట్టలేనివని రాష్ట్రపతి కితాబు. రాజ్యసభకు నామినేట్ అయిన ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకురాలు సుధామూర్తి. సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని ప్రధాని మోదీ ట్వీట్. వరంగల్లో 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపాన్ని పునః ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదని పిలుపు. ములుగులో జాతీయ గిరిజన యూనివర్సిటీ క్యాంపస్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడి. నల్గొండ జిల్లాలోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయాన్ని సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి. మహిళలకు త్వరలో వడ్డీ లేని రుణాలు అందజేస్తామని వెల్లడి. తాగు సాగునీరు సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి శ్రీధర్ బాబు. జీవో నెంబర్ 3ను రద్దు చేయాలని ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే వరకు పోరాడతామని స్పష్టీకరణ. వేములవాడలో వైభవంగా శివరాత్రి వేడుకలు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. శివనామ స్మరణతో మారుమోగుతున్న దక్షిణ కాశీ శ్రీశైలం. వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల భేటీ. లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు. ధర్మశాల టెస్టులో భారీ ఆధిక్యం దిశగా భారత్. సెంచరీలతో సత్తా చాటిన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్.